రాముడు పుట్టిన స్థలంలో మందిరం కట్టాలి అంటే కట్టనీయకుండా ఇప్పుడు పాకిస్తానోడో బంగ్లాదేశోడో వచ్చి గుడి మీద ధ్వంసం చేసి గుడి కూలగొడితే అది ఆ బంగ్లాదేశ్ గుడి ఈ యొక్క పాకిస్తాన్ గుడి అంటామా చెప్పండి? భరిస్తామా? జాతీయవాదులుగా ఈ యొక్క దేశ పౌరులుగా మనం భరిస్తామా? భరించం. అయితే మనం భరిస్తూ ఈ యొక్క మందిర నిర్మాణం చేయనీయకుండా ఈ యొక్క రాజకీయ పార్టీలు, ఇక నేను పేర్లు చెప్తే చాలా బాధపడతారు, ఆ రాజకీయ పార్టీలు ఓట్ల రాజకీయం కోసం మతతత్వాలతో ముడిపడిన రాజకీయాలు కొనసాగిస్తూ వీరు ఇలాంటి ఒక సంఘ విద్రోహ శక్తులకు మద్దతు చేసి గుడి కట్టకుండా రాముని యొక్క పేరు రాకుండా అడ్డువన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకుంది. జాతీయవాదంతో ఉన్న దేశభక్తి పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ ప్రజల మనోభావాలకు, కోట్లాది మంది మనోభావాలను గౌరవించేటువంటి దేవుడు రాముడు. ఈనాడు అదేవిధంగా శివుడు, అదేవిధంగా కృష్ణుడు. మధురలో కృష్ణుడు పుట్టాడు, హిమాలయాలో శివుడు ఉన్నాడు. అలాంటిది రాముడు అయోధ్యలో పుట్టాడు. మరి రాముని గుడి ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఉద్యమం నడిపింది కాబట్టి రాజకీయం అంటా ఉన్నారు. చాలా భక్తి ఎక్కువ అనుకుంటా. నేను పక్కా భక్తుని, నేను పక్కా దేవుడిని నమ్ముతాను. పొద్దున్న లేస్తే దేవుడిని కొలుస్తారా? డెఫినెట్. రోజు దేవుని మొక్కంది నేను బయటికి రాను. ఏ దేవుని మొక్కుతారు మీరు? గణేషుని మొక్తా, రాముని మొక్తా, ఆంజనేయ స్వామి మొక్తా, దుర్గామాతను మొక్తా, వెంకటేశ్వర మొక్తా, యాదాద్రి లక్ష్మీనరసింహ మొక్తాను. నేను రోజు దేవుని మొక్తా, సూర్యభగవాన్ రోజు మొక్తా. పొద్దున్న లేవగానే స్నానం చేయకుండా సూర్యుని మొక్తా. ఎంత షెడ్యూల్, ఎందుకంత గాఢ నమ్మకం మీకు అంటున్నా? ఇప్పుడు ఒకటి ఉందే అన్న, సమాజంలో దైవభక్తి ఉన్నవాడే సమాజాన్ని నడిపించు. దైవభక్తి ఉంటే భగవంతుని యొక్క ఆశీస్సులు వాడికి ఉంటాయి. ఆ దైవానుగ్రహంతో మనకు శక్తి, యుక్తి, మేధస్సు, సర్వం జ్ఞానం దొరుకుతుంది. మనం దీన్ని 10 మందికి వంచవచ్చు. అందుకే నేను దైవాన్ని నమ్ము. అంటే ఇప్పుడు శిఖరాలలో రాకెట్లు పంపిస్తున్న వాళ్ళందరికీ ఎంప్లాయీస్, నాసా ఎంప్లాయీస్ అందరికీ దైవభక్తి ఉందంటారా? 100% ఉంది. సైంటిస్టులకు అందరికి 100% ఉందన్న. మీరు మొన్న చూశారే, చంద్రయాన్ 3 జరిగింది. ప్రపంచంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జరిగింది. అయితే జరిగినప్పుడు ఏమైంది, సక్సెస్గా అయ్యే ముందు దుర్గామాత పూజ చేసే రాకెట్ను పంపారు. పూజ చేసిండు కాబట్టి రాకెట్ లాంచ్ అయిందంటారా? ఆశీస్సులు ఉన్నాయి అన్న. ఒకసారి మళ్ళీ చెప్తారా? నరేంద్ర మోడీ గారు పూజ చేసిరు కాబట్టి రాకెట్. మోడీ గారు పూజ చేయలే అన్న, మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క రాకెట్ ప్రయోగం జరిగింది. సైంటిస్ట్లే, ఇస్రో చైర్మన్ గారే దుర్గామాతకు టెంకాయ కొట్టి మొక్కినాక పూజ చేసినాకనే ప్రయోగం చేశారు. మీరు ఒకసారి రీల్ చూడండి మళ్ళీ. సో ఎక్కడైనా కూడా అన్న చివరికి మన సనాతన ధర్మం గొప్పది అని మీరు మాట్లాడతారు. ఎస్. ఇప్పుడున్న అధునాతన ధర్మం అంటే సైంటిఫిక్ కాలంలో ఇప్పుడున్న సైంటిఫిక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇప్పుడు కొత్తగా పుట్టింది ఏం కాదన్న. ఇది మన భారతదేశం వేలాది సంవత్సరాల క్రితమే ఈనాడు అమెరికా సాధించినంత మన దగ్గర మేధస్సు సంపాదించామన్నా. ఇలా అమెరికా నడుపుతున్నది ఎవరన్నా? మన ఇండియన్స్ నడుపుతా ఉన్నారు, మన పిల్లలు నడుపుతా ఉన్నారు, మన బిడ్డలు నడుపుతా ఉన్నారే. సో ఈనాడు చైనా కానీ అమెరికా కానీ ఇతరత్ర అవుతుందో వాటిని మించినటువంటి పౌరులు మన దగ్గర ఉన్నారు. మన గడ్డ మీద పుట్టిన పిల్లలు. కానీ ఇక్కడ సరైన వారికి ఎంకరేజ్మెంట్ లేక ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అనవసరంగా లేని కులాల పేరుతో, మతాల పేరుతో విభజించిన కారణంగా, చిచ్చు పెట్టిన కారణంగా మానసికంగా దెబ్బతిని ఈనాడు అబ్రాడ్ వెళ్తూ ఉన్నారు. దాన్ని మార్పు రావాల్సిన అవసరం ఉంది. సో అందుకే ఎప్పటికైనా సనాతన ధర్మం గొప్పది. మన అందరూ చెప్పారు. మోడీ గారు చివరికి మన చంద్రయాన్ 3 కూడా ఏం పేరు పెట్టారు తెలుసుగా మీకు? టెంపుల్స్కి వెళ్తుంటారా అన్న మీరు? రెగ్యులర్ వెళ్తాను నేను. 6 నెలలకు ఒకసారి ఏదో ఒక గుడి వెళ్తుంటా. తిరుపతితో, లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికో, దుర్గామాత దగ్గరికో. కొబ్బరికాయలు కొడుతుంటారా? డిఫరెంట్ ప్రసాదాలు తింటాను, టెంకాయలు కొడతాను, దేవుడు మొక్కుతాను. పూర్తి విశ్వాసం. దేవుడు ఉంటేనే మనం ఉన్నామని కూడా అనుకుంటాం. అంటే ఎందుకు దేవుడి దగ్గర కొబ్బరికాయలు ఎందుకు కొట్టాలన్న? అసలు ఇప్పుడు దేవుడు దగ్గర మన మానవులం, మనము ఎంత పవిత్రంగా ఉన్నా ఏదో ఒక తప్పు చేసి ఉంటుంటాం జనరల్గా అనుకుంటాను నేను. అలాంటప్పుడు ఒక పవిత్రమైన ప్రసాదం, ఎలాంటి మలినంగాని ప్రసాదం, టెంకాయ న్యాచురల్గా వచ్చేది. న్యాచురల్ టెంకాయను భగవంతుని సమర్పిస్తాం, అందులో ఎలాంటి కల్మషం ఉండదు. కాబట్టి ఆ దేవుడికి చెందుతున్న భావన నేను నమ్ముతాను. అంటే మనం చేసిన పాపాలు దేవుని దగ్గర కొబ్బరికాయ రూపంలో కొడితే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారా? అంతేనా? నేను పాపం అనలేదు. పాపాలు అనేది ఎప్పటికి పోవు. పాపాలు అనుభవించక తప్పదు. పాపాలు చేసినోడు, తప్పు చేసినోడు శిక్ష అనుభవించక తప్పదు. కానీ
కనీసం తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు భగవంతుని దగ్గరికి పోతే దేవుడా నేను ఈ పాపం చేసిన ఈ తప్పు చేసిన దయచేసి నాలో పరివర్తన కల్పించాక. ఇందాక మీరు తిరుపతి కూడా వెళ్తాము అని అన్నారు కదా, తిరుపతి ఉండిల్లో మనం కిలోల కొద్ది బంగారం లేదంటే నోట్ల కట్టలు రావడం కూడా చూస్తుంటాం కదా. అవును. దేవుడికి బంగారం ఇచ్చే స్థాయిలలో మనుషులు ఉన్నారా, లేదంటే దేవుడికి బంగారం తీసుకొని వాళ్ళ పాపాలు తొలగించే స్థాయిలో దేవుడు ఉన్నాడా అంటే దీనికి మీరేం చెప్తారు? అంటే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఆర్థికంగా ఉన్న వాళ్ళు డబ్బు వేస్తారు ఉండిలో. కొందరు వాళ్ళకి ఏదైనా ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇతరత్ర ఏదైనా సమాజంలో ఆటంకం ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నప్పుడు వారు దేవుడిని కోరుకుంటారు. దేవుడా నేను దయచేసి ఈ విధంగా నాకు ఇబ్బందులు అవుతా ఉన్నాయి, నాకు ఈ సమస్యను తొలగిస్తే నీకు ఈ 10 రూపాయలు సమర్పించుకుంటా, లేకుంటే ఈ యొక్క గోల్డ్ సమర్పించుకుంటా మొక్కుతారు. అట్లా మొక్కితే పరిష్కారం అయ్యే మార్గం ఉంటుందా? అట్లా మొక్కాక వారికి స్వయంభూ ఏ విధంగా మార్పు వచ్చి పని అవుతుందో పైవాడికి తెలుసు. కానీ అవుతుందానికి మీరు డెఫినెట్గా మీరు చెప్తలేరు, ఎందుకంటే మీకు దైవభక్తి ఎక్కువ కదా. ఎక్కువ ఉంటుంది. తప్పకుండా దేవుడు మనకు ఉన్న ఇబ్బందులను తొలగిస్తాడు, తప్పకుండా తొలగిస్తాడు. సో తొలగిపోయిన తర్వాత మనం ఏదైతే కోరుకుంటామో మనకి దేవుడు చెప్పుకుంటామో దాన్ని సమర్పించుకోవడం అనేది మన హిందుత్వంలో. మరి ఎందుకన్నా దేవుని దగ్గరికి దైవభక్తి తోటి మంచి ఆలోచనలతోటి యాత్రికులు వెళ్తూ ఉంటారు. మరి తిరుపతి లోయలో పడి బస్సులు యాక్సిడెంట్ అవ్వడం, లేదంటే ఇట్లా అరుణాచలం వెళ్ళిన వాళ్ళు యాక్సిడెంట్ అవ్వడం, లేదంటే శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు యాక్సిడెంట్ అవ్వడం, ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? వాళ్ళు కూడా దైవభక్తుల కోసం దేవుని దగ్గరికి మంచి ఆలోచనలతోటే పోతున్నారు కదా. మరి దేవుడు అటువంటి వ్యక్తుల్ని రక్షించలేడా? కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఈ ప్రాంతంలోనే కాదు, చివరికి మనకు వేద భూమి కర్మ భూమిగా ఉన్నటువంటి మన ఉత్తరాఖండ్లో కూడా జరిగినాయి. ఎన్నో విపత్తులు వచ్చినాయి, మానవ తప్పిదం వల్ల ఎన్నో విపత్తులు వచ్చినాయి. దేవుడే సర్వ సమస్యలకు పరిష్కారం కదా, మరి అటువంటి దేవుడు ఎందుకు రక్షిస్తలేడు? అటువంటి దేవుళ్ళని ఎందుకు కొలుస్తున్నాం మనం? అంటే మనం 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. 140 కోట్ల మంది భారతీయుల్లో యాక్సిడెంట్లు అయినప్పుడు 5 మందో 10 మందో 100 మందో 200 మందో కొన్నిసార్లు చనిపోతా ఉన్నారు. కానీ మానవ తప్పిదం ఉంది కాబట్టి అలాంటి సంఘటనలు అయితే డ్రైవర్ నేను పోతుంటా, డ్రైవింగ్ చేసుకుంటూ పోతాను. ఎగ్జాంపుల్, నేను పోతుంటే నేను కళ్ళు మూసుకొని నిద్ర పోసుకొని డ్రైవింగ్ చేస్తే రోడ్డు ఊరుకుంటుందా? రోడ్డు మీద వచ్చేవాడే మనం రక్షిస్తాడా మనని? సో మనం నిద్రపోకుండా మన జాగ్రత్తలు మనం ఉంటే ఏ యాక్సిడెంట్ జరగదు, ఏ ప్రమాదం జరగదు. మానవ తప్పిదం భగవంతుని దగ్గరికి వెళ్ళొచ్చు, వ్యవసాయ పొలం దగ్గర వెళ్ళొచ్చు, ఇంటికి వెళ్తుండొచ్చు, దారిలో మన తప్పిదం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. మనం తప్పిదాలు చేయకుండా మన చైతన్యంతో మన యొక్క అవేర్నెస్తో మనం ఉంటే ఏ చర్యలు జరగవు. అంటే మీరు మానవ తప్పిదాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటారు. అంటే మానవులు కరెక్ట్ ఉంటే ఇవన్నీ అవసరం లేదు కదా, దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం. దేవుని దగ్గరికి వెళ్ళాలని ఏం లేదు, దేవుడు అంతటా ఉన్నాడు, నా హృదయంలోనే ఉన్నాడు. దేవుడు ప్రతి చోట ఉంటాడా? ఉన్నాడు, ప్రతి చోట. నా హృదయంలో. ఇదే మాట నేను నా ఇంటర్వ్యూలో వేరే అతన్ని అడిగితే, దేవుడు గనక ప్రతి చోట ఉంటే నా భార్య స్నానం చేసే గదిలో ఉండొద్దని నేను దేవుడిని వేడుకుంటా, లేదంటే నా బిడ్డ స్నానం చేసే ప్రదేశాల్లో ఉండొద్దు అని చెప్తా అని చెప్పి అవతల వ్యక్తి నాకు సమాధానం ఇచ్చిండు. దేవుడు ప్రతి చోట ఉంటాడు అంటున్నారు కదా, మరి దీని మీద ప్రతి హృదయంలో ఉంటాడన్న దేవుడు, ప్రతి హృదయంలో దేవుడు ఉంటాడు. ఎన్ని మాట్లాడుతున్నా నా హృదయాన్ని తెలిసి నేను ఏం మాట్లాడుతున్నా, నేను నిజం మాట్లాడుతున్నానా అబద్ధం మాట్లాడుతున్నా నా హృదయం చెప్తుంది. నేను పైకి మాట్లాడుతున్నానా లేకపోతే నా హృదయం నుండి నేను హృదయం నుంచి మాట్లాడుతున్నా. దేవుడు ప్రతి హృదయంలో ఉంటాడు. దేవుడు మనం ఏం చేస్తున్నా దేవుడు తెలుస్తుంది, హృదయాన్ని తెలుస్తుంది, నా మనసుకు తెలుస్తుంది నేను తప్పు చెప్తున్నా అన్నకని. కానీ అలా భావించే వాళ్ళు చాలా తప్పిదం. అది వాళ్ళకి తెలుసో తెలియక అవిజ్ఞానంతో మాట్లాడతారు. కానీ మరి కొంతమంది దేవుళ్ళ పేర్లు చెప్పి ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం కూడా జరుగుతుంటాయి కదా, మరి వాస్తవంగా వాటన్నిటిని ఎట్లా చూస్తారు మీరు? అంటే నేనేమంటున్నా, హిందూ సమాజంలో ప్రతి దేవుడు హిందూ సమాజానికి ఒక కామన్గా దర్శనం అయ్యే విధంగా చర్యలు ఉండాలి. దాంట్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. దేవాలయాల పేరుతో డబ్బులు సంపాదించుకుని బ్రతికే నా కొడుకుని మనం వదిలొద్దు. దాంట్లో బూతులు మాట్లాడుతున్నారు, మరి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మనసు బాధ అనిపిస్తుంది. ఒక దళితుడి అలా ఏ దేవుని మొక్కాలి, ఒక గిరిజను మొక్కాలన్నా, ఒక పేదవాడు మొక్కాలి. 3 పూటలు తిండి గతి లేనివాడు ఒక దేవుడిని మొక్కాలంటే 300 టికెట్ తీసుకో, 500 టికెట్ ఎడికలు తీసుకోవాలి. కాబట్టి ప్రతి సామాన్యుడికి దేవుడు అందుబాటులో ఉండే విధంగా దేవుడికి భక్తుడికి అనుసంధానం ఉండాలంటే పేదవాడికి దేవుడు దగ్గరగా ఉండాలి. అది చేయాలి, పాలకులు చేయాలి. చట్టం ఎండోమెంట్లో చట్టం తీసుకురావాలి.